ప్రభు పేరిట అందరికీ నా వందనాలు. ఈ సమయంలో వాక్యము మనకి ఇస్తున్నటువంటి మాటలు దావీదు కీర్తనల గ్రంథం నుంచి దావీదు కీర్తన 37వ కీర్తన 10వ చరణము. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించడము వారు కనబడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించుదురు. ప్రభు తన మాటలు దీవించింది కాక. ఈరోజు భక్తిహీనుడు ఎలాగ నశించిపోతాడు, మనం నశింపజేస్తామా, మన పక్షమైన దేవుడు నశింపజేస్తాడా అనేది ఈరోజు మనం నేర్చుకున్నాం. భక్తుడు విల్లెక్కు పెట్టి వెర్రబెగుతూ ఉండటం మనం అందరం చూస్తున్నాం. ఎందుకంటే మన దేవుని గురించి ఎంతగా ప్రలాపనలు అంటారు, ప్రలాపనలు అలాగ చూస్తున్నాము. చాలా దుఃఖం వేస్తూ ఉంది. అయితే మరి ఇలాంటి వారి కొరకు దేవుడు మౌనంగా ఉంటాడా, తను చూచి చూడనట్టుగా ఉంటాడా, వారిని క్షమించి విడిచిపెడతాడా, ఆయన రోషము లేనివాడా అనేది మనం ఈరోజు వాక్యంలో నుండి చూద్దాం. ఇదే అధ్యాయంలో మనకు అంత సందేశం ఉంది. కాబట్టి భక్తి ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవద్దు. ఈ మాట చదివినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకు అనంటే సమయానుకూలముగా దేవుడు కూడా చాలా అద్భుతంగా మాట్లాడతారు. అంతకంటే ముందు నేను మీకు ఒక మాట చెప్పాలి. నోరు ఎప్పుడు కూడా శుభం పలకటానికే మీరు ఉపయోగించండి. ఇది ఎప్పుడు కూడా ఇందాక కూడా ఆవిడ అంది, చచ్చిపోతే పర్వాలేదంట, కాలు చేయరకూడదంట. మన నోరు మనకు ప్రతిఫలం ఇస్తుందండి. ఎందుకంటే మన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట పరలోకంలో అవును ఆమేనని అనబడుతుంది. అందుకనే అసలు నిన్ను నీవు శుభం పలుకోకపోతే నీ నోరు ఎవరికి శుభం పలుకుద్ది ఏమండి? కాబట్టి చనిపోవాలి అనేటువంటి మాట మీ నోటితో పలకద్దు, కాలు చేయి ఇరిగిపోవాలి అనే మాట పలకొద్దు అని ఎవరిని పలకొద్దు. మన నోటికి దేవుడు ఒక గొప్ప దీవెన దయచేశాడు. మన నోటి ఫలము అనుభవిస్తాము. మన నోటి ఫలం మనం అనుభవిస్తాం. అంటే నువ్వు శుభం పలుక్కో, ఆ ఫలం నువ్వు అనుభవిస్తావు కదా. నేను చాలా మంచి దేవుని సేవకురాలు, నేను మంచి దేవుని సేవకుని, దేవుని కొరకు పనిచేస్తాను, దేవుని కొరకు బ్రతుకుతాను, దేవునికి మహిమకరంగా ఉంటాను. నేను చక్కటి మాటలు మిమ్మల్ని గురించి మీరు ప్రవచించుకోండి. అది మీ జీవితంలో నెరవేర్చడానికి పరిశుద్ధాత్మలో ఆమేన్ అంటాడు మన ప్రక్కన కదా. కాబట్టి ఇక్కడ ఈ మాట చదివినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎంత సంతోషంగా అనిపించిందంటే లోపల ఏదో తెలియని ఆనందం. ఇక కొంతకాలానికి మనల గురించి వ్రాయబడింది. ఇంకా కొంతకాలానికి లెబానోను ఫలవంతమైన వనమైన అనబడును అని వ్రాయబడింది. ఇంకా కొంతకాలానికి అంటే ఒక దేవుని నమ్మిన వాడు ఫలవంతమైన వనముగా మారుతాడు, ఒక తోట అయిపోతాడు. అప్పుడు ఒక చెట్టు కాదు, ఒక దేవుని కలిగినటువంటి బిడ్డ ఒక చెట్టు కాదు. ఏమవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు? తోట అవ్వాలని కోరుకుంటున్నాడు. తోట ఒక మొక్కని తోట అనరు, ఈ చెట్టు బాగుంది అంటారు. తోటలో అనేక చెట్లు ఉంటే మీ తోట బాగుంది అంటారు. దేవుడు నిన్ను ఆ రీతిగా కోరుకుంటున్నాడు. అదే క్రింద వచ్చిన అంటుంది, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. కారణం దేవుని రాజ్యం భూమి మీదకి రాబోతుంది. మనం వెళ్ళిన తర్వాత మనల్ని కూడా వెంట పెట్టుకొని ప్రభువు యెరూషలేము మీదకి వచ్చి దానిని నగరుగా ఆ రాజరికపు పట్టణముగా చేసుకొని అక్కడ పరిపాలన చేస్తారు. అందుకనే మనము ఆ దీనులముగా భూమిని స్వతంత్రించుకుంటాం. కానీ భక్తిహీనుడు అనేవాడు కొంతకాలానికి కనబడడు. ఎవరు చేస్తారు ఈ కార్యం? ఎందుకు చేస్తాడు దేవుడు వీళ్ళని కనబడకుండా అంటే? ఆయన జోలికి వస్తే ఆయన కనుగుడ్డు ముట్టుకున్నట్లంట. ఆయన పిల్లల జోలికి వస్తే కోడి పిల్ల జోలికి వెళ్ళండి,
కోడిపిల్ల జోలికి వెళ్ళి చూడండి, కాకి గూటి కిందకి వెళ్ళి చూడండి. పిల్ల జోలికి వెళ్ళని అవసరం లేదు. పిల్ల జోలికి వెళ్ళని అవసరం, మన చెట్ల మీదే గూడు పెడుతుంది, మన చెట్టు కిందకి మనల్ని రాని, చెట్టు కిందకి కాదు. వంశీని ఎన్ని సంవత్సరాలు అయినా తరుగుద్ది మా కాదు. ఎందుకు అని అంటే దానికి అంత జ్ఞాపకం, అంత శ్రద్ధ. ఎందుకంటే తన పిల్లల పక్షముగా దేవుడిచ్చిన అద్భుతమైన ప్రేమ, అద్భుతమైన ప్రేమ. అందుకని ఆయన పిల్లల జోలికి వస్తానంట ఆయన భక్తిహీనులు ఏం చేస్తాడంట, కొంతకాలానికి లేకుండా చేస్తాడంట. అట్లా ఎప్పుడన్నా అన్నాడా ఎవరితోనైనా చూస్తే మన నిర్గమాకాండంలో ఆయన ప్రజలతో అంటున్నమాట. చదువుదామా? అది మనందరికీ కూడా చాలా ప్రశాంతతనిస్తుంది. నిర్గమాకాండము 14వ అధ్యాయము 13-14 వచనాలలో. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. అంతలో చాలు. ఎలా ఉండాలంట? ఊరక. ఎవరు ఎవరు ప్రేమనా? దీనుడు. దీనుడు ఇప్పుడు భూమిని స్వతంత్రించుకోవాలంటే దీనుడు ఎలా ఉండాలా? క్రైస్తవుడు ఎలా మారాలా? క్రైస్తవుడి రూపాంతర అనుభవం ఏంటో తెలుసా? దీనుడు. దీనుడుగాను సాత్వికుడుగాను. ప్రభు అంటాడు కదా, నేను దీనుడను సాత్వికుడను. మీరు కూడా వచ్చి నా కాడి ఎత్తుకుని ఆ రీతిగా మారండి. ఇక్కడ అంటున్నాడు శత్రువులు ఏం చేస్తారు అనేది మనందరికీ తెలుసును. ఆయన ప్రజలను బహుగా బానిసత్వంలోనికి లాగివేసి వాళ్ళతో గట్టి చాకిరి చేయించినప్పుడు ఆ ప్రజలు పెట్టిన మొర విని వారి మధ్యలోనికి దిగివచ్చి వారి సేవకునితో అంటున్న మాట ఏమంటున్నాడంటే, మీరు ఊరకుండుడి, మీరు భయపడకుడి, యెహోవా మీకు కలుగచేయు రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఊరక నిలుచుండి చూడు. మీరు నేడు ఊరక నిలుచుండి చూడుడి. మీరు ఇవాళ చూసేటువంటి ఈ ఐగుప్తీయుడిని మరలా వాళ్ళు ఎప్పుడు కూడా ఏం పెట్టాడండి వాళ్ళకి వీళ్ళకి మధ్యలో? దేవుడు ఎర్ర సముద్రాన్ని పెట్టాడు. ఎర్ర సముద్రాన్ని పెట్టాడండి. దాటి రాజాలకుండునట్లు ఐగుప్తీయుల్ని ఎప్పుడూ చూడకుండానట్లు వాళ్ళ మార్గంలో ఇంకా ఎక్కడా కనబడలేదండి. అదే లాస్ట్ డే వారి జీవితాలకు. అది దేవుని పిల్లలలో నీతి సూర్యుడు ఉదయించిన రోజు, ఐగుప్తీయులకు అస్తమించిన రోజు, వారి దేవతలకు తీర్పు తీర్చిన రోజు. ఎందుకనంటే మన దేవుడు మనల్ని ఊరుకోబెడతాడు కానీ ఆయన యుద్ధం చేస్తాడంట కదా. తల్లి ఏం చేస్తుంది? పిల్లలు ఏడుస్తుంటే లాలి పాటలు పాడి ఊరుకోబెడుతుంది. తల్లి ఏడుస్తుందా? తల్లి ఏం చేస్తుందండి? యుద్ధం చేస్తుంది. మన తల్లి తండ్రి అయి ఉన్నటువంటి దేవాతి దేవుడు ఆయన ప్రజల పక్షముగా యుద్ధము చేస్తూ మనల్ని అంటున్నాడు, మీరు మౌనముగా ఉండండి, మీరు ఊరుకోండి, మీరు కలత చెందొద్దు, మీరు భయపడొద్దు, మీరు దిగులు చెందొద్దు. నాకు కూడా ఒకటి 2 రోజులు నిద్ర పట్టలేదండి. అన్నం ఏంటంటే ముద్ద దిగలేదు. కారణం ఏంటి అని అంటే కలతలో భయం కలిగింది. అసలు ఏం చేయబోతున్నారంటే ప్రభు మాట్లాడిన తర్వాత ఈ మాటల ద్వారా ముందు మీకు చెప్పకముందు నేను దీన్ని చదువుకుంటాను కాబట్టి ముందు నేను వరడు పొందాను. ఆయన ఎవరినైనా విడిచిపెట్టాడా? ఆయనను ఆశ్రయించిన వారిని అంటే ఎవరిని విడిచిపెట్టలేదంట. కానీ మన మీదకి ఎగిసిపడిన వారిని ఎవరినైనా క్షమించి విడిచిపెట్టాడా అంటే కనబడకుండా చేశాడు. అలాంటి కనబడని వారిలో మొట్టమొదటి వాడు హామాను. కనబడ్డాడండి వాడు. ఏమి ఆలోచన చేశాడో, ఇక్కడే ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం. ఏమి ఆలోచన చేశాడో వాడి ఆలోచన దేవుడు వాడికే తిరిపివేసి వాడు కొని తెచ్చిన పొయ్యి మీద వాడిని పెట్టి వాడిని సిలువ వేశాడు.
అద్భుతమైన దేవుడు. యుద్ధం చేశాడా చేయలేదా? చేశాడు. ఏమండి యుద్ధానికి ప్రజలు ఎక్కడ యుద్ధం చేశారండి? ప్రజలు ఎక్కడ యుద్ధం చేశారు? దేవుని దగ్గర అంగలార్చారండి. కడుపు కాల్చుకొని ఉపవాసం ఉండి ప్రభువా ఏం తెచ్చుకున్నారండి? ఉపవాసంలో దీనత్వాన్ని తెచ్చుకున్నారండి. వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకున్నారు. గోని పట్టా కట్టుకున్నటువంటి మొర్దెకై ఏమో మంచి హోదాలో రాజవస్త్రాలు ధరించిన వాడై గొలుసులు వేసుకొని ఉంగరాలు పెట్టుకొని అధికారాన్ని చేపట్టుకుంటే అధికారంలో ఉన్నవాడు త్రోసివేయబడి నీచ స్థాయికి దిగజారేటట్లుగా తీసుకెళ్ళి అందరూ చూస్తుండగా ఏ వ్యక్తిని తృణీకరించాడో అదే వ్యక్తిని గొప్ప చేస్తూ అతను ఊరేగించిన తర్వాత వీడికి ఉరివేసింది. అంత అద్భుతం. దేవుడు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో గమనించావా? దేవుడు మనసు మన పక్షం అయితే మనకు విరోధి లేరండి. మనకు విరోధి లేరు. ఎందుకంటే మనకి దీనత్వము లేని కారణం చేత శత్రువు అంట గుల్లెక్కి పడుతున్నాడు. ప్రభు అంటున్నాడు, మూరపుండుడి, ఇక మీదట మీ శత్రువుని ఎన్నడూ చూడాలి. ఒకవేళ కనబడని దురాత్మ మన మీదకి ఏమైనా యుద్ధానికి వచ్చినా సరే దేవుడు దానిని అద్భుతమైన కార్యము ద్వారా దాన్ని అంతం చేయగలడు. నేను నిన్న వారితో చదివాను. ఉత్తర కొరియాలో ఒక ప్రాంతంలో భయంకరమైన అగ్ని దిగిందండి. విన్నారా? ఉత్తర కొరియాలో అక్కడ ఉన్నది ఎవరండి? క్రూరుడు, భక్తిహీనుడు. వాడి మీదకి కూడా దేవుని ఉగ్రత దిగాలండి. ఎందుకంటే దేవుని భయం లేదు. ఆ దేశం మీదకి దిగిందండి. దక్షిణ కొరియా అంతా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉంటే ఉత్తర కొరియా అంతా కూడా వాడే దేవుడిగా చూపించుకుంటూ ఎంత విలాసవంతమైన అనుభవిస్తున్నాడు, ధనవంతుడి కంటే అధికంగా. కాబట్టి అక్కడ భయంకరమైన అగ్ని దిగింది. కాబట్టి ప్రతి భక్తిహీనుడు కనబడకపోయే కాలము ఇంకెంతండి? ఇంకా కొంచెము సమయమే. ఆ టైము వచ్చేసింది. ఏమంటాం మనం వార్నింగ్ ఇచ్చేటప్పుడు? మీ టైం దగ్గర పడింది. శత్రు టైం ఏమైందండి? అందుకనే ఇంత వచ్చిన వాడు విర్రవీగేది అందుకే. వాడు కనబరుచుకునేది అందుకే. అలా కనబరుచుకుంటూ డంబపు మాటలు పలుకున్నాడు ఒకడు ఉన్నాడు. ఎవడండి? 6 మూరల ఏం కనబరుచుకుంటూ ఏమనేవాడు? డంబపు మాటలు. కనబడ్డా తర్వాత మనకి ఎక్కడన్నా కనపడుతున్నాడో వాడు? కనబడడు. ఎందుకని అంటే ఆయన బిడ్డల మీదకి వస్తే ఆయన మౌనముగా ఉండే దేవుడు కాదు. ఆయన మౌనముగా ఇంకా కొంతకాలమునకు భక్తిహీనుడు కనబడడు. ద్వితీయోపదేశ కాండంలో నుంచి ఎందుకు ఆయనకి ఇంత ప్రేమ? 7వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయంలో నుంచి అక్కడక్కడ నేను ఇంకొక మాట చదువుతాను. 6వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం. ఈ అధ్యాయాన్ని దేవుడు చూపించారు. నువ్వెందుకని దేవుడికి ఎంత ప్రేమ? ఎందుకు నీ పక్షంగా ఆయన యుద్ధం చేసి మీరు ఊరుకోండి అంటున్నాడు. ఇక నీ శత్రువును నువ్వు చూడవు, నీ శత్రువుని నేను కనబడకుండా చేస్తానని ఎందుకు చెప్తున్నాడంటే దేవునికి నీవు ఎవరమంట? ప్రతిష్ఠితుడు, ప్రథమ సంతానము. ఎవరో తెలుసా? ప్రతి తొలిచూలి బిడ్డ ప్రతిష్ఠిత జనాలు. కానీ ప్రభు అంటున్నాడు ఇక్కడ ప్రతి బిడ్డ కూడా ప్రథమ సంతానమే. పెద్దోడి మీద కొంచెం చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది, చిన్నోళ్ళ మీద కొంచెం తక్కువగా ఉంటుంది ప్రేమ. ఎందుకు అని అంటే ప్రథమ సంతానం కనుక చాలా ప్రేమ ఉంటుంది.
అంటే ఈరోజు ప్రభు అంటున్నాడు నువ్వు ప్రతిష్ఠిత జనము. రాసుకో ప్రక్కన, ప్రతిష్ఠిత జనము అని అంటే నేను జ్యేష్ఠ పుత్రుడను, నేను నా తండ్రికి జ్యేష్ఠ పుత్రుడను. తండ్రి అని పిలిచినది మొట్టమొదటిగా నేనే. అవునా? ఎవరు పిలుస్తారండి అమ్మని నాన్నని? పొంగిపోతారు మొట్టమొదటిగా. ఆ చంటి బిడ్డ మమ్మీ మమ్మీ అంటున్నప్పుడు నన్ను మమ్మీ అనేస్తుంది. ఏంటో తెలుసు, ముద్దు బిడ్డ. ఒక మాట చెప్పాలంటే ఎఫ్రాయిము ముద్దు బిడ్డ. ఈ తొలి సంతానం అని ఎందుకంటున్నాడంటే దేవుడు, నువ్వు ప్రతిష్ఠితుడివి, లేదా నువ్వు అభిషేకించబడిన వాడవు. ఎందువల్ల అంటే ఆయన నిన్ను కోరుకుంటున్నాడు, నువ్వు కావాలనుకుంటున్నాడు. ఎంచేతంటే తండ్రి అని నన్ను పిలుస్తున్నావే, తండ్రి అని నాకు మొరపెడుతున్నావే, అబ్బా అని నువ్వు కేకలు వేస్తున్నావే, నీ బాధంతా నాకు చెప్పుకుంటున్నావే, నీ ఆలోచన అంతా నా ఆలోచన కొరకు ఎదురు చూస్తుంది. కనుక నువ్వు నాకు స్వకీయ సంపాద్యము, నేను నా స్వరక్తం ఇచ్చి మిమ్మలను సంపాదించుకున్నాను. ఎందుచేతంటే నువ్వు నన్ను తండ్రి అని పిలుస్తున్నావు కాబట్టి నువ్వు నా బిడ్డ అని నేను కూడా నేను ప్రతిష్ఠిస్తున్నాను. నువ్వు ప్రతిష్ఠిత జనము, నువ్వు సాధారణమైన వాడవు, సాధారణమైన దానవు కాదు. నేను పిచ్చిదాన్ని, వెర్రిదాన్ని. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఎర్రోండయ్యా, ఎలియప్పుడు బాగా చెప్తారు ఎలాంటి ప్రార్థన. నేను ఎర్రివాడిని, నేను పిచ్చివాడిని, కాపిని ప్రభువాన్ని ప్రార్థన చేస్తాను. అది నువ్వు ఎక్కడ అనుకోవాలంటే 4 గదులలో ఉన్నప్పుడు నువ్వు చెప్పుకోవాల్సిన మాట. 4 గదుల్లో 4 గోడల మధ్యలో ఉంటావే, ఒంటరి ప్రార్థనలో నిన్ను నువ్వు విప్పుకోవలసినటువంటి మాట. నువ్వు దుమ్మువు ధూళిలు అనేది దేవుని వాక్యమే చెప్తోంది. దాన్ని వెతిపట్టి చెప్పనవసరం లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రతిష్ఠితుడవు అని గమనిస్తావో అప్పుడే ఏమొచ్చేయాలంటే ఆ వ్యక్తిలోకి దీనత్వం వచ్చాయి, రూపాంతరం వచ్చాయి. రూపాంతరం చెందిన వాడే ప్రతిష్ఠితుడు. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎప్పుడైతే అవును ఆయన అంటున్నాడు, ప్రతి వాడు ప్రతిష్ఠితుడే అంటున్నాడు. ఇక్కడ ప్రథమ సంతానాన్ని మాత్రమే, నేను ప్రథమ సంతాన్ని కోరుకున్నాను, మీరు నావారు అని అనలే. అన్నాడు ఒకనొక టైంలో, ప్రథమ సంతానం అంతటినీ కూడా మీరు నాకు ప్రతిష్ఠించండి, వారు నా కొరకు ఉంటారు అని అన్నాడు. కానీ ప్రభు వచ్చిన తర్వాత మీరందరూ కూడా ఏమంటున్నాడండి, రాజులైన సమూహము. యాజకుడు ఎవరు అనంటే ప్రథమ సంతతి మాత్రమే యాజకుడు. ప్రభు వచ్చిన తర్వాత ఎలాంటి ప్రమోషన్ వచ్చిందంటే మనకి యాజకులు అని పిలువబడే ధన్యత వచ్చిందండి. ఎందుకనంటే ఆయన పరిశుద్ధమైన రక్తము మన కొరకు చిందించబడిన తర్వాత మనం ఎంత వాల్యూ ఇస్తున్నామో తెలియదు, కానీ ఆయన రక్తానికి ఆయన అంత వాల్యూ ఇచ్చి మనల్ని కొనుక్కున్న కారణం చేత మనలను మీరు యాజకులు అని పిలుస్తున్నాడు. నమ్ముతావా? సంతోషంగా ఉందా? అది నవ్వు, కాస్త నవ్వండి. ముఖంలో ప్రభువా నేను యాజకున్నా, అరే నీకు ప్రతిష్ఠితమైన జనాన్న నీ బలిపీఠం దగ్గరికి వచ్చే ధన్యత నాకు ఇచ్చావా, నా కొరకు తెరను చించావా, నాకు మార్గమైనావా. ఎంత కృతజ్ఞత వచ్చేయాలండి. ఒక మాట చెప్తున్నప్పుడు 100 మాటలు మీ బుర్రలో తిప్పేయాలి ఆలోచన. ప్రతిష్ఠిత జనం ప్రభు కొనుక్కున్నవారు. ప్రభు మనల్ని దాస్యపు గృహము నుంచి విడిపించిన ధన్యుడు ఆయన. దాస్యపు బందీ గృహములో తిరగలి ఇసురువారముగా ఉన్నప్పుడు ఎవరు తిరగలి? సాతాను తిరగలి. అది ఎలా చెప్పితే అలాగే. అలాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు ఒక్కొక్కరిని వెతికి 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 ఆయన ప్రేమ ఇక్కడ వరకు లాక్కొచ్చింది. ఆయనను సేవించేవారముగా, ఆయనను ఆరాధించేవారముగా, ఆయన్ని ఘనపరిచేవారముగా, ఆయనకు స్తుతులు చెల్లించేవారముగా, ఆయన నమ్మిన వారముగా,
ఆయన సహాయము తీసుకునే వారముగా, ఆయన కొరకు ప్రార్థించే వారముగా, అనేకుల కొరకు ప్రార్థించేటువంటి బాధ్యత కూడా కలిగిన వారముగా. గుర్తించావా? నువ్వేంటో ఇప్పుడు అర్థమైందా? నువ్వు సాధారణమేనా? నువ్వు భక్తిహీన లెక్కలో ఉన్నావా? నువ్వు ఏదన్నా సంతానంగా ఉన్నావా? ఏ సంతానము కాదండి, అబ్రహాము వారసు, క్రీస్తు సంతానం, దావీదులో నుండి వచ్చిన వారు. ఆయన నీతి చిగురై ఉంది. గ్రహించు ఒకసారి, తక్కువ చేసుకోబాక. నిన్ను గుర్తించినప్పుడు ప్రభు కొరకు నువ్వు దీనుడిగా మారడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆ దీనత్వం అనేదే శూరత్వానికి తీసుకెళ్తుంది. నువ్వు దీనుడు అయిపోతే ప్రభు అంటాడు, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆయన ఆలకించాలన్నా, ఆయన మాట్లాడాలన్నా నువ్వు ప్రతిష్ఠిత జనమే. నేను ప్రతిష్ఠిత జనం, నేను పిలవడంగానే ప్రభు పలుకుతాడు అనుకుంటావా? తప్పు. ఆయన అంటున్న మాట నిజం, కానీ నువ్వు నిజం చేసుకోవాలి. అది నువ్వు నిజం చేయాలి. అవును, నేను ప్రతిష్ఠితుడిని ప్రభు, నేను సంపాదించబడిన నీ స్వాస్థ్య భాగము, నీ ఆస్తిని నేను ప్రభువా. అయితే ఈ ఆస్తి, ఇది ఆస్తిగా ఉంటే కాదు, ఇది ఒక ఇల్లుగా ఉంటే కదలని స్థిర ఆస్తిగా కాదు. ఆయనకి కావలసింది చలనము కలిగిన దానిగా, ఉనికి కలిగిన దానిగా, జ్ఞానము కలిగిన దానిగా, గ్రహించేడు దానిగా, స్పందించేదానిగా. ఇది కోరుకుంటున్నాడు. నీకు బ్రతకడానికి సమస్తాన్ని సమకూర్చిన దేవుని కొరకు నువ్వు కదలాల. నీకు హృదయం కదిలికి రావాలి. ఆ దీనత్వం ఉంటే ఖచ్చితంగా ఎవరినైనా, ఎవరి మనస్సులో భావనైనా గుర్తించగలిగేటువంటి వివేకం ఉంటుంది. ప్రభు కోరుకునేది అదే. అందుకని అంటున్నాడు, ఆయన దీనులు ఈ యొక్క దీన్ని స్వతంత్రించుకుంటారు, ఈ భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఎందుకనంటే వారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. లోకరాజ్యం వారి కొరకు మనం ప్రతిష్ఠించబడ్డాం. ప్రభు కొరకు మనం సృజించబడ్డాం. ప్రభు పని కొరకు మనం సృజించబడ్డాం. ప్రభు మహిమార్థమై సృజించబడ్డాం. ప్రభువు పని నిమిత్తము ఆయన కొరకు పని చేయడానికి సృజించబడ్డాం. మనం బ్రతకడానికి బ్రతుకు కోరి కొన్ని మార్గాలు మనకి ఇచ్చాడు, కానీ అది నీ మార్గం అయితే యేసు మార్గము కొరకు కూడా ప్రతి వ్యక్తి ప్రయాసపడవలసిన బాధ్యత ఉన్నది. రెండో మాట ఆయన ఏమంటున్నాడు అంటే చూద్దాము. మీరు సర్వజనముల కంటే, 7వ వచనం, మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్ము ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు. అందుకే ఏమంటున్నాడండి, మీరు లెక్కకు తక్కువ. మీరు బాగా డీప్గా ఆలోచించండి ఈ మాట. ఏమండి, రిజర్వేషన్స్లో గుర్తించడంలో ఏమండి ఎస్సీకి వెళ్ళబాకండి. నేను దేవుని పిల్లల గురించి మాట్లాడుతాను. మీరు అన్నిల్లోకి వెళ్ళబాకండి. మీరు అన్ని జనాల కంటే, నాకేమైనా ఉంటుందో తెలుసా, బ్యాక్వర్డ్ క్లాసెస్. నా సర్టిఫికెట్లో ఏముంటుంది, బీసీసీ అంటే ఏంటి, నేను అన్ని జనముల కంటే అన్నిట్లో తక్కువ. కానీ ప్రభు అంటున్నాడు, అలాంటి నన్ను స్వకీయ జనముగా చేసుకున్నాడు. వింటున్నావా? మీరు అందరికంటే గొప్పోళ్ళని కాదు, లేకపోతే సమూహాలు ఉన్నారని కాదు. మీరు తక్కువే లెక్కకి. జనాభా లెక్కలోనూ తక్కువే. మన దేశాన్ని గురించి మాట్లాడతాం. జనాభా లెక్కలోనూ తక్కువే, ఆస్తిపాస్తుల్లోనూ తక్కువే, అంగు బలంలోనూ తక్కువే, అధికారంలోనూ తక్కువే. అందుకని మిమ్మల్ని నేను అందుకని
నీకు ఊపు రావట్లేదా? అరే నాకేమీ లేదని నా దేవుడు నన్ను గుర్తించారు. నా ప్రభుత్వం నన్ను ఏమంటుందండి, నువ్వు బ్యాక్వర్డ్ క్లాస్ అంటుంది. బడుగు బలహీన వర్గాలని మనకు ఒక ట్యాగ్ వేసింది. కానీ ప్రభు అంటున్నాడు, ఆ స్థితి ఈ లోకం నీకు ఇచ్చింది, కానీ నేను ఇస్తున్నాను. నీ యుద్ధం నేను చేస్తా, నిన్ను కూర్చోబెడతా. నీ యుద్ధం నేను చేస్తా, నిన్ను కూర్చోబెడతా. రాజు యుద్ధం చేస్తాడట, సైన్యము కూర్చోవాలట. ఎంత అద్భుతమండి, ఎంత అద్భుతమండి మన దేవుడు. ఇటువంటి దేవుడు ఎవరికైనా ఉన్నారా? ఇంత మంచి దేవుడు ఎవరికైనా ఉన్నారా? ఎవరైనా ఈ మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారా? ఏమండి, ఎవరైనా యుద్ధం చేయకపోతే పని చేయకపోతే జీతం ఎవడిస్తాడండి? మన సెలవులు మనకి ఇవ్వడానికి కూడా ఏడుస్తారు కదా. ఇలాంటి పరిస్థితులలో ఆయన పిల్లలమని చెప్పి, మనకి నొప్పి తగలకూడదని చెప్పి, మనం అలసిపోకూడదని చెప్పి, మనం బలహీనపడిపోకూడదని చెప్పి ఆయన మనల్ని కూర్చోబెట్టి, ఊరుకుండుడి, మీ పక్షముగా నేను యుద్ధం చేస్తాను. మిమ్మల్ని ఎందుకు ఏర్పరుచుకున్నానంటే మీరు గొప్పోళ్ళని కాదు, మీరు నాకేదో యుద్ధం చేసి పెడతారని కాదు, నాకేదో ఆస్తి సంపాదించి పెడతారని కాదు. ఎందుకొరకంటే మీరు చేయలేరు కనుక, మీరు చేయలేరు కనుక, మీరు తాళలేరు కనుక, మీరు జయించలేరు కనుక నేనే యుద్ధం చేస్తాను. అందుకే దావీదు రాజు ఏమన్నాడండి, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, విజయము యెహోవాదే. యుద్ధము యెహోవాదే, విజయము దావీదన్నమాట అండి. విజయము కూడా దేవునికే చెల్లుతుంది, విజయము కూడా దేవునికే చెల్లుతుంది. కాబట్టి భక్తిహీనుడు కొంతకాలానికి ఏమైపోతాడంట, లేకపోవును. మరొక మాటకు వస్తున్నాను చూడండి, 9వ వచనము, ఇప్పుడు చదివింది ద్వితీయోపదేశకాండము. తన్ను ద్వేషించు వారిలో ప్రతివానిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు తెలుసుకున్నాడు. ఆయన తన్ను ద్వేషించు వారి విషయము ఆలస్యము చేయక అండర్లైన్ చేయండి బైబిల్లో. ఏం చేస్తాడంట భక్తిహీనుడు? ఏం చేస్తాడంట? కొంతకాలానికి ఆయన ఆలస్యం చేయడంట. ఆయన త్వర పెట్టాలంటే ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు భక్తిహీనుడు నశింపజేయటం ఎవరి చేతిలో పెట్టాడు దేవుడు? ఎవరి చేతిలో పెట్టాడండి? మన చేతిలో ఉంది. భక్తి పరుని చేతిలో ఉంది, విశ్వాసి చేతిలో ఉంది, క్రైస్తవుని చేతిలో ఉందండి. వాడు సోదిగాడు అన్నాడంట, ప్రపంచ పటంలో నుంచి యెరూషలేమును దేవుని ప్రజలను తుడిపి పెడతానన్నాడంట. దిక్కు మొక్కు లేకుండా పోయాడు. ఆయన జోలుకు వస్తే ఆయన కనుగుడ్డు ముట్టుకుంటే చాతకాని వాడిలాగా మన దేవుడు ఉండే దేవుడు కాదు. ఆయన రోషము కలిగిన దేవుడు. ఎన్ని జనాంగాలను నాశనం చేశాడో చూస్తే కదా 7వ అధ్యాయంలో మొదటి మాటలు చూస్తే, నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బలమునకును మించి నిన్ను మించిన జనములను అనగా సంఖ్యకును బలమునకు నిన్ను మించిన, అండర్లైన్ చేయండి బైబిల్లో, నిన్ను మించిన ఎవరండి వీడు? ఈ పరిమాణాల పేర్లు కూడా మనం చదవనవసరం లేదు. ఎంతమంది అండి? 7 జన సమూహాలు. నీ వైపు 1000 మంది పడినా, నీ ప్రక్క 10,000 మంది కూలిన, ఒకవేళ ఒక్క సేవకుని చంపానని ఏదేదో పోస్టులు పెట్టి వెర్రవీగుతున్నారు. గాంధీ గారే అన్నాడండి, ఒక గాంధీ చనిపోతే కొన్ని వేల గాంధీలు వేస్తారు. గాంధీవాదం నశించుకోలేదు.
ఆయనే సత్య మార్గాన్ని అన్వేషించడానికి బైబిల్ చేత పట్టినవాడండి. కాబట్టి ఒక పాస్టర్ని చంపి గర్రవీగే వాళ్ళతో ప్రభు అంటున్నాడు, అరే నువ్వు గొప్ప జనం అనుకుంటున్నావా? సంఖ్యానికి ఒకవేళ మేము ఈ దేశంలో ఉన్నదంతా మేమే అనుకుంటున్నావా? సంఖ్య నాకిచ్చేస్తా అంటున్నాడు. ఏమంటున్నాడండి? ఈ వెళ్ళగొట్టిన తరువాత వెళ్ళగొడతానంటున్నాడండి. మననెవడండి వెళ్ళగొట్టేది? ఇది క్రీస్తు రాజ్యం. మన రాజు సర్వ భూమికి రాజు అయి ఉన్నాడు. ఆయన రాజ్యంలో నుంచి మనకు స్థానం లేదనే వాడితో నిన్ను వెళ్ళగొడతా అని దేవుడు చెప్తున్నాడు. ఎవరి కోసమో తెలుసా? మనకు నివాస స్థానమైన భారతదేశము పాలు తేనెలు ప్రవహించే దేశంగా కాకపోవచ్చును, కానీ మనకు నివాస స్థానములున్న దేశము, దేవుడు మనకు స్వాస్థ్యాలను ఇచ్చిన దేశము, మనకు రక్త సంబంధులను ఇచ్చిన దేశము, మన వారిని ఇచ్చిన దేశము, మనకు సంఘాన్ని ఇచ్చిన దేశము, మనకు సేవకులను ఇచ్చిన దేశము. ఈ దేశము కొరకు ప్రార్థించే యోధులను ప్రభువు ఇచ్చాడండి. క్రైస్తవుడు ఎవ్వడు కూడా ఎవడికి కీడు చేయడు. జోలికి వస్తే మాత్రం చేతగాని వాళ్ళు కాదు. అందుకనే ఆనాడు యెరూషలేములో కాల్చివేసిన గోడను కట్టడానికి ఒక చేతితో ఏం కట్టారండి? ఒక చేతితో జ్ఞాపకం చేస్తున్నానండి. ఒక చేతితో కాపీ, మరొక చేతితో కత్తి. జాగ్రత్త, ఒకవేళ వీళ్ళు నిజంగా గొర్రెలు అంటున్నట్లుగా గొర్రెలు కాదు, తిరగబడితే కొదమ సింహాలు కదా, ఒప్పుకుంటావా? కాబట్టి జాగ్రత్త. అలా కొదమ సింహముగా మారాలంటే ఎవడికి క్రూరత్వం చేయక్కర్లేదు. కొదమ సింహముగా మారాలంటే రోషము కావాలి. రోషము కావాలంటే నువ్వు దీనత్వము కావాలి. దీనుడైనోడికే రోషం వస్తుంది. మన ప్రభువు దీనుడే, సాత్వికుడే. దేవాలయాన్ని పాడు చేస్తుంటే మాత్రం ఆయన ఏం చేశాడండి? బెల్ట్ తీసాడండి, కొరడాలు చేశాడండి. జాగ్రత్త. దీనుడే, సాత్వికుడే, కానీ ఆయనను పాడు చేసిన, ఆయన బిడ్డల జోలికి వచ్చిన గాజులు వేసుకున్న దేవుడు మన దేవుడు కాదు. ఆయన గాజులు వేసుకోలేదండి. సత్యాన్ని నడికట్టిగా కట్టినవాడు, సత్యాన్ని స్వతంత్రముగా చేసినవాడు. దేవుడు స్వేచ్ఛనిచ్చిన దేవుడు. దేవుని వాక్యము మనకి స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది. మన ముందు అనేకులు మన ప్రభువును అంగీకరించిన వాడే. కొమ్ములు తిరిగిన సాధు సుందర సింగ్ ఏమి చేశాడండి? ప్రభు కొరకు వెళ్ళిపోయాడండి. ఖడ్గాల చేత కోయబడిన యేసునామాన్ని ఉచ్చరించిన వాళ్ళని గత వారంలో మనం చదువుకున్నాం. అద్భుతం. కాబట్టి మనము ఒకవేళ లెక్కకి తక్కువ అనుకుంటే పొరపాటే. దావీదు ఒక్కడే 10,000 మందికి సమానుడు. ప్రతి భక్తుడు కూడా 10,000 మందితో సమానుడు. మన యుద్ధం చేసేది రోడ్ల మీదకి వచ్చి కాదు, మన యుద్ధం చేసేది మైకులు పట్టుకుని కాదు, మన యుద్ధం చేసేది టీవీల ముందు కూర్చొని సొల్లు ఆవిడ కాదండి. మనము మోకాళ్ళతో మన గదిలో మోకాళ్ళ మీద ఇజ్రాయేలీలు తప్పిపోయిన ప్రతిసారి కూడా వాళ్ళు అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంగతి ఏమి నేర్చుకున్నారంటే, మేము ఎప్పుడైతే తప్పిపోయామో అప్పుడే ప్రభువా కరుణించు అని కేకలు వేశారండి. ఇది మనం కూడా చేయవలసింది ఏంటంటే, మన ప్రార్థనా గదిలోకి వెళ్ళి మోకరించి కేకలు వేయటం. ప్రభువా అని కేకలు వేయటం అండి. బర్తలోమయి కేకలు వేసినట్లుగా కేకలు వేయటం. పుష్టివాడు దావీదు కుమారుడా అని కేకలు వేసినట్లుగా కేకలు వేస్తే పునాదులు కదులుతాయంట. సంఘము ప్రార్థించినప్పుడు చెరస్సాల పునాదులు కదిలను. ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? నువ్వు ఎంత బలవంతుడవు? బలవంతుడైన దేవుడు ఉంటే బలవంతుడే కదా. ఆయన స్వాస్థ్యమైనప్పుడు నువ్వు బలవంతుడు కాదా? ఆయన సొత్తు అయినప్పుడు ఆయన బలం నీది కాదా?
ఆలోచించు, ఆలోచించు. మరొక మాట అంటున్నాడు ప్రభువు, చూద్దాం 13వ వచనం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని ప్రమాణం చేసిన దేశంలో. చూసారా? చాలండి, చాలా. ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు? ప్రేమించి రాసుకోని బైబిల్లో 3 వాగ్దానాలు నువ్వు తీసుకో. ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, నిన్ను అభివృద్ధి విస్తరింపజేస్తున్నాడు. నువ్వు తక్కువ జనం అనుకుంటున్నావా? అన్యులు వచ్చి నా ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఇవాళ వారి దేవుళ్ళని విడిచిపెట్టి వచ్చి ఈయనే నిజమైన దేవుడని. ఇదే కారణం అండి. అన్నిటిలో నుంచి చూసినప్పుడు ఇదే శ్రేష్ఠ గ్రంథం అని నిరూపించినందుకే ఈరోజు సహోదరుని చంపేయటం జరిగింది. అన్ని గ్రంథాల కన్నా ఈ గ్రంథము శ్రేష్ఠ గ్రంథము. అన్ని నామాల కన్నా మోస్ట్ హై ప్లేస్ మా రాజుదే అని ఆయన రాజు అని అన్నబట్టే ఆయన చంపేశాడు. అంటున్నావా? కానీ నీవు అనకపోతే చేస్తావు అను. ఎందుకంటే అన్ని నామాల కన్నా పైనామం వేస్తున్నాము. ఆయనకి ఇవ్వబడింది అటువంటి ఆధిపత్యం, ఇవ్వబడింది అటువంటి అధికారం, ఇవ్వబడింది. ఎందుకంటే నరుల కొరకు ప్రాణత్యాగం చేశాడు. నరుల కొరకు ప్రాణత్యాగం ఎవడైనా చరిత్రలో ఉన్నాడా? రాజ్యము కొరకు రాజు చనిపోవటం ఉందా? రాజు చంపటమే ఉంది, కానీ రాజు చనిపోవటం ఏ చరిత్రలో హిస్టారికల్గా ఎక్కడా లేదా. రాజు చేతిలో రాజు చచ్చిన వారు ఉన్నారు. ఎవరైతే ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచే కాలము సమీపముగా ఉన్నది. భక్తిహీనుడు కొంచెము కాలంలో ఏమవుతున్నాడు? కనబడకుండా పోతాడండి. తర్వాత 19వ వచనం చూద్దాం. దగ్గరికి వచ్చేస్తున్నాను నేను. నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను. ఇంకొక అద్భుతమైన మాట నేను చదువుతున్నాను. 15వ వచనం. నిన్ను ద్వేషించు వారందరి మీదకే వాటిని పంపించును. ఎవరైతే మనల్ని ద్వేషిస్తారో వారి మీదకే ఆయన ఉగ్రత దిగబోతుంది. పైనకి కొన్ని ఉన్నాయి, నిన్న వాటిని చదవలేదు. 19వ వచనానికి వచ్చేసరికి నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను, బాహుబలమును, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో ఎప్పుడన్నా ఆయన బలమైన చేతిని నువ్వు చూచావా? బలమైన కార్యాలు నీకు చేయడం తెలుసిన ఈ తల్లి గర్భములో నుంచి బయటికి రావడమే బలమైన కార్యం. ఈ తల్లి గర్భములో నుండి నువ్వు క్షేమముగా, ఆరోగ్యముగా, సుందరుడుగా బయటికి రావడమే ఒక పెద్ద అద్భుత కార్యం. అంతకంటే ఏం అద్భుతం కావాలా? ఏం అద్భుతం నువ్వు చూడాలా? రాసుకోండి బైబిల్లో. ఆయన అటువంటి అద్భుత కార్యాలు మన పితరులకు చేసి ఈరోజు నాకు దేవుడయ్యాడు. నా పితరులకు చేసిన నా దేవుడు నాకు చేయబోతున్నాడు. నమ్ముతావా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరొక మాట ఇక్కడ ఉంది, అదే అధ్యాయంలో 19 చివరి భాగంలో. జ్ఞాపకం చేసుకోను, నీకు భయము పుట్టించుచున్న ఆ జనులకందరికీ యెహోవా. చెప్పు, ఆమేన్ చెప్పు. దేవుడు నాకేం చేశాడో, నా సహోదరుడికి ఏం చేశాడో అలాగే నా శత్రువుకి చేయబోతున్నాడు. అద్భుతంగా లేదా? వాక్యం బయలుపరిచినప్పుడు నాకు అర్థం కాల మర్మం. ఎంత అద్భుతమైన దేవుడు. మరొక మాటకు వచ్చేసరికి 22వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి క్రమముగా నీ జనములను తొలగించును. ఒకవేళ వెర్రవీగుతున్నావా? యూనిఫామ్ వేసుకుని వెర్రవీగుతున్నావా? కత్తి చేతి పట్టుకుని ఒక్కడైనా చంపి దేవుడికి సేవ చేశా
అనుకునే భ్రమలో బ్రతుకుతున్నావా? నువ్వు నాశనం అయిపోతూ యువకుల్ని నాశనం చేస్తున్నావా? కత్తిని పట్టినవాడు కత్తితోటే మరణించును, జాగ్రత్త. తర్వాత మాటకు వచ్చేసరికి 24వ వచనం, ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించును, వారి నామమును నశింపజేయవలెను. వారిని నశింపజేయ వరకు ఏ మనుషుడును నీ ఎదుట అద్భుతమండి. ఎవరు నశింపజేస్తావంట? రాజుని కూల్ చేస్తావంట. ఏమే చెప్పు. త్వరలో జరగబోతున్న సత్యం, త్వరలో జరగబోతున్న సత్యం. ఒకవేళ అధికారం ఉందనుకుంటున్నావా? ఈ అధికారం ఎన్నాళ్ళు అంటే ఇంకా కొంతకాలమే. లెబానోనుగా మారబోతున్నటువంటి భారతదేశం, ఫలవంతమైన వనముగా మారబోతున్న భారతదేశం కొరకు ఇవన్నీ మంచిదే, ఇవన్నీ సంతోషమే. కానీ నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? దీనుడిగా మారడం. అటు చదువుకున్నటువంటి కీర్తనలో నుంచి 2-3 మాటలు నేను చదివించి ముగిస్తాను. భక్తిహీనుడు ఇంకా ఏం చేయబోతున్నాడు చూద్దాము. భక్తిహీనుడి కొరకు చూడండి, 14వ వచనం. దీనులను దరిద్రులను పడద్రోయుటకై, అంతకంటే ముందు భక్తిహీనులు నీతిమంతుల మీద ఆలోచన చేయుదురు, పండ్లు కొరుకుదురు. రెండోది 14వ వచనంలో భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, పెట్టి ఉన్నారు. వారి కత్తి ఏటేసుకో. ఈరోజు ప్రభు నాతో మాట్లాడాడు. ఒకవేళ కత్తులతో పొడిచి గాయాలు చేసి చంపితే తిరిగి వారి కత్తి వారినే పొడిచేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. 17వ వచనం, భక్తిహీనుల బాహువులు విలువబడును. భక్తిహీనులు 21, దరిద్రులు భక్తిహీనులు అప్పు చేసి దోచుకుందురు. దరిద్రులు వీళ్ళు అప్పు చేయటమే కానీ రౌడీజం చేస్తారనమాట. తర్వాత ఇంకొక మాట ఏమనుందంటే 28, ఆయన తన భక్తులను విడువడు, భక్తిహీనుల సంతానము మూలమగును. భక్తిహీనులు నీతిమంతుల కొరకు వచ్చి ఉండి వారిని చంపజూతురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. మన ప్రాణం ఆయన చేతిలో ఉంది. తర్వాత అద్భుతమైన మాట, భక్తిహీనులు నిర్మూలన కాగా నీవు చూచెదవు. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట చూచి ఉంటుంది. మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వేప చెట్టు వలెనే ఉండును. పనికిరాడు, అదంత చేది. కాబట్టి ఈరోజు ప్రభు అంటున్న మాట, భక్తిహీనుడు ఇంకా కొంతకాలమే చలమణిలో ఉంటాడు. ప్రభు నీ పక్షమై ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి విస్తరింపచేయాలనుకుంటున్నాడు. అలాగ విస్తరించాలంటే ప్రతి క్రైస్తవుడు మన ప్రార్థనా గదిలో 2 చేతులు పైకెత్తి ప్రలాపించవలసినటువంటి సమయం. ప్రతి వ్యక్తి బాధ్యత తీసుకోవలసిన సమయం. నీ కుటుంబానికి భద్రత ఇవ్వవలసిన సమయం. నీ కుటుంబాన్ని కాపాడుకోవలసిన సమయం. నీ బిడ్డల కొరకు అంగలార్చవలసిన సమయం. ఎందుకనంటే ఒక కోడి తన బిడ్డల కొరకు ఎంతవరకు ప్రయాసపడగలదో మనం చూస్తాం. ఒక కాకి తన బిడ్డల కొరకు ఎంత ప్రయాసపడగలదో చూస్తాం మనం. కాబట్టి వాటి కంటే మనం ఎంతో శ్రేష్టమైన వారు. ప్రభు మనకి ప్రత్యేకమైన బాధ్యత ఈ ఆదివారం, ఈ నెల చివరి వారంలో మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇంకా అనేక మన సోదరులు నశించిపోకుండా, అనేక మన సోదరులకు శత్రువు చేతికి అప్పగింపబడక మునిపై కత్తి నీ చేతిలోకి తీసుకో, టాపీ నీ చేతిలోకి తీసుకో. 2 చేతులు ఆయన చేతికి జత చేయి. ప్రభువుని ప్రలాపించు. అజయ్ బాబు కొరకు ప్రార్థించండి. చాలా చిన్నవాడు, తన చిన్న పాపకు 1 సంవత్సరంన్నర. శత్రువు ఎంతగానో వెంటాడుతున్నారు. ఆయన కొరకు ప్రతి దినము ప్రార్థించండి.
ముగ్గురు ఏక మనసుతో చేస్తే చాలా అన్నాడు ప్రభు. ఇద్దరు కలిసి చేస్తే చాలా మొర్ర వింటానన్నాడు. అతను ఉండాలి, అతను మన మన వాయిస్గా అతను ఉండాలి. అతనికి లోక జ్ఞానము, ఇతర జ్ఞానం కూడా ఆయనకు బాగా తెలుసు కదా. ఇట్లా ఇట్లా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇచ్చైపోతే ఉన్నవాళ్ళు ధైర్యాన్ని కోల్పోతారు. కాబట్టి మన వంతు, మన పక్షముగా, మన కోసమే కాదు మన దేశం కొరకు ప్రభు చెప్తున్నాడు. రాజ్యాలు కూల్చేస్తా, రాజులను కూల్చేస్తా అంటున్నాడు. ఫరోని నాశనం చేశాడు. ఫరో ఇంట్లో కొడుకు చచ్చిపోతే యుద్ధానికని వచ్చి వాడు చచ్చిపోయాడు. దేవుని ప్రజలను తరుందామని వచ్చి ఎర్ర సముద్రంలో పడి చచ్చాడు. కాబట్టి శవాలను పెట్టుకుని కూడా వాటిని పూడ్చుకోనకుండా శత్రువు కోసం వెంపర్లాంటి వాళ్ళ ప్రతి ప్రాణాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేశాడండి. కాబట్టి ఈరోజు మన కొరకు వెంటాడి వెతుకులాడుచున్న ప్రతి శత్రువుని కూడా అలాగే దేవుడు చేయనుగాక. ఆమేన్. ప్రభు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. లేచి నిలబడండి.